హాయ్ గైస్, వెల్కమ్ టు కెన్యాస్ కిచెన్. లాస్ట్ వీడియోలో సంవత్సరానికి సరిపడా ఉప్పు మిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చూసారు కదా. ఈ వీడియోలో సంవత్సరానికి సరిపడా సాబుదానా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక కప్పు సాబుదానాన్ని నీళ్ళల్లో ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో కప్పులు నీళ్లు పోసుకొని ఆ నీళ్లు బాగా మరిగేలోపు మిక్సీ జార్ లో గాని రోట్లో గాని పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు, జీలకర్ర అంతా వేసి ఇదిగో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఆ మిశ్రమాన్ని ఇలా మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. మరుగుతున్న నీటిలో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా మసలుగా మరగనివ్వాలి. సాబుదానా వడియాల్లో బీట్రూట్ కూడా వేసుకుంటే బీట్రూట్ సాబుదానా వడియాలు కూడా అయిపోతాయి. ఆ రెసిపీ కూడా ఈ రోజు చూడండి. చూపించినట్టు బీట్రూట్ రసం తీసి ఆ మరుగుతున్న నీళ్ళల్లో ఆ బీట్రూట్ రసం పోస్తే ఇదిగో ఇలాగ బీట్రూట్ వడియాలు అయిపోతాయి. నీళ్లు బాగా మరిగినాక ఒక కప్పు సాబుదానా నీళ్ళల్లో వేసుకొని ఇదిగో ఇలా ఉడకనివ్వాలి. సాబుదానా ట్రాన్స్పరెంట్ కలర్ లో వచ్చేస్తే ఉడికిపోయినట్టు. ఇదిగో ఇలాగా. ఇంకా కొంచెం పలచగా అనిపిస్తే కొద్దిగా రవ్వ వేసుకోండి. పాటను నీళ్లు కొద్దిగా ఎక్కువ పడ్డప్పుడు ఇలా సూజీ కలుపుకోవాలి అంతే. అప్పుడు సెట్ అయిపోయిందండి. ఇక వడియాల మిశ్రమం రెడీ అయిపోయింది. ఇక ఎండలో వడియాలు పెట్టడమే. ఇదిగో నేను మా మామ కలిసి ఇక్కడ దుప్పట్ల మీద వడియాలు అయితే పెట్టాలని రెడీ చేసేస్తున్నాము. మీరు దగ్గర కవర్ ఉన్నా కవర్ మీద పెట్టుకోవచ్చండి, ప్లాస్టిక్ కవర్ మీద. నేనైతే క్లాత్ మీదే పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. నేను, మా మామ, అలాగే ఇంకో మామ కూడా వచ్చింది. మేము అందరం కలిసి కెన్యాలో ఇదిగో ఇలా వడియాలు అయితే పెట్టేస్తున్నాము. మన ఇండియా వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ప్రతి సంవత్సరం వడియాలు పెట్టుకోవాల్సిందే కదా. అది కెన్యాలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా గానీ. నేనైతే కరోనా టైంలో కూడా పెట్టేశాను. రేపేమైద్దో అనే తెలియని టైంలో కూడా నేను వడియాలు పెట్టేశాను. అదనమాట మన స్పెషల్. కెన్యాలో ఎండాకాలం వడియాలు పెడితే ఒక్క రోజులో ఎండిపోయిందండి. అంత ఎక్కువ ఎండ ఉంటది ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం లోపల. అమ్మో ఇంత ఎండ ఉంది కదా అనుకునే లోపు ఒక చెట్టు కింద వచ్చి నుంచున్నామంటే చల్లటి గాలి వచ్చేస్తుంది. ఇదేంటో విచిత్రమైన క్లైమేట్ ఇక్కడ. ఇదే చూడండి, పొద్దున పెట్టిన వడియాలు సాయంత్రానికి ఎలా మలమల వాడిపోయినాయో. నేనైతే హ్యాపీ, నా వడియాలు అయితే చక్కగా ఎండిపోయినాయి. ఆ వడియాలను ఎలా తీస్తున్నానో చూడండి. ఇక్కడ పెట్టిన వడియాలని రివర్స్ తిప్పేసి బ్లాంకెట్ మీద నీళ్లు చల్లేసి ఇదిగో ఇలా తీస్తుంటే ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. వావ్, అస్సలు బ్రేక్ అవ్వకుండా చక్కగా ట్రాన్స్పరెంట్ గా ఎంత బాగా వచ్చినాయో నా సాబుదానా వడియాలు అయితే. బీట్రూట్ సాబుదానా వడియాల్లో కొంచెం కలర్ తగ్గింది. కలర్ తగ్గకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం వేయండి, అప్పుడు అస్సలు కలర్ తగ్గదు. ఇలా తీసిన వడియాల్ని 1 గంట ఎండలో ఆరబెట్టుకుంటే సంవత్సరానికి సరిపడా ఉప్పు మిరపకాయలు వడియాలు రెడీ. ఆ ఎండిన వడియాల్ని అలా కాగిన నూనెలో ఫ్రై చేసుకొని తినేయటమే. మొత్తానికి ఫైనల్ గా సాబుదానా పాపడ్ అయితే రెడీ అయిపోయింది. ఎత్తుకో. సంవత్సరంలో 3 రోజులు కష్టపడితే సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు ఇలా పప్పుచారు వడియాలతో. నాకైతే సాంబారు పప్పుచారు వడియాలంటే చాలా ఇష్టము. మీకే కాంబినేషన్ ఇష్టం అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇండియాలో ఎండాకాలం కాబట్టి చక్కగా ఇలా వడియాలు పెట్టుకొని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.